ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 27-28 తేదీలో ఈ రాశి వారికి ఎవరి దగ్గర తల దించారో ఇప్పుడు వారి ముందరే తలెత్తే అవకాశాలు అనేది మీ ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఈ రూపంలో మెరుగుపడుతుంది. అలాగే ఈ రోజున మీకు శనీశ్వరుడు అంతా శుభప్రదంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనీశ్వరుడు అహంకారాన్ని అస్సలు సహించడు. కాబట్టి మీరు చాలామందికి సహాయం చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చూసి కొంతమంది వ్యక్తులు అహంకారంగా అనిపించవచ్చు, కానీ మీకు అహంకారం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వీరికి ఎవరి చేతి కింద ఉండకుండా బ్రతకాలని కోరిక. కాబట్టి అది కొంతమందికి అహంకారంగా కనిపించవచ్చు, కానీ ఈరోజు చాలా శుభప్రదంగా మారబోతుంది. ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ విధంగా చేసినట్లయితే వీరికి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యము చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీయానం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, ఇలాంటి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9969446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. శత్రువుల బాధ తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి పూర్తి గ్రహ దోషాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాజ్యాధిపతి అయిన సూర్యుడు విజయస్థానంలో, బుధుడు స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి ప్రతి విషయంలో విజయవంతంగా మారే అవకాశం అనేది కనిపిస్తుంది. వీరికి కొత్త అవకాశాలు రావడం, కొత్త పనులు ప్రారంభం చేయడం, అలాగే కొత్త భాగస్వాములు పరిచయం అవ్వడం, కొత్త పరిచయాలు పెరగడం అనేవి చాలా జరుగుతాయి. ముఖ్యంగా జూన్ 27-28 తేదీల్లో వీరికి ప్రధానకరమైన కొత్త పరిచయం పెరగడంతో వారితో చాలా స్నేహంగా ఉంటారు. వారి స్నేహం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వారు వీరికి మంచి సలహాలు ఇవ్వవచ్చు. వీరికి మొదలు నచ్చకపోవచ్చు, కానీ వారి ప్రవర్తన చూస్తూ వారి సలహాలు ఖచ్చితంగా తీసుకుంటారు. వారం రోజున గ్రహక్షగ కూటమి వలన ఈ రాశి వారికి సూర్యుడు, బుధుడు ఒక్క కలయిక వలన వీరికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఆర్థిక సమస్యలు మొత్తము తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. శత్రువులు తలదించే సమయం అనేది ఏర్పడుతుంది. అలాగే వీరిని కాదనుకున్నవారు, వీరికి దూరంగా ఉన్నవారు మళ్ళీ వీరి స్నేహం కోసం ఆరాటపడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. గతంలో కొంతమంది వ్యక్తులతో వీరు చాలా అవమానం పడ్డారు, కానీ ఇప్పుడు మంచి సమయం అనేది ప్రారంభం అయ్యింది. మీరు ఎంత కష్టపడితే దానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సమయం మీకు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయడం వలన మరో పని ప్రారంభం చేస్తారు. కాబట్టి మీరు వ్యాపారంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంది. ఇకపోతే ఉద్యోగం చేసేవారికి చిన్న చిన్న మార్పు అనేది వస్తుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహ సంచారం వీరికి అనుకూలంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆ ఇబ్బందులు ఏ విషయంలో వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి అనేది వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే నలుగురిని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఎవరి సహాయం ఈ రాశి వారు తీసుకోరు, కానీ వీలైనంత వరకు వీరి చేతనైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని ఉపయోగించుకొని చాలా మోసం చేశారు. ఆర్థికంగా ఎంతో మోసం చేయడం వలన ఆర్థిక పరిస్థితి వీరు చాలా ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అవసరానికి చేతిలో చిల్లిగా లేని సమయం కూడా చూశారు. కాబట్టి ఈ రాశి వారికి
కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ మామూలే. కొంతమంది వ్యక్తులకు చిన్నప్పటి నుండి ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆనందాలు ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తులకు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు, కుటుంబం కోసం బ్రతికారు. అదేవిధంగా వీరు కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా తెచ్చుకునే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. ఏది చేసినా కలిసి వస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు సక్సెస్ కనిపిస్తుంది. అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఇక మీ చుట్టూ ఉన్న వారిలో ఇద్దరు వ్యక్తులు మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అది ఈరోజు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. జూన్ 28వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత మిమ్మల్ని ఎవరు శత్రువుగా చూస్తున్నారు అనే విషయం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరని తెలుస్తుంది. వల్ల మీకు ఎన్ని నష్టాలు జరిగాయి, ఎంత ఇబ్బంది కలిగింది అనేది కూడా తెలుసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారిలో ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా సంతోషంగా జీవితం అనేది గడుపుతారు. అది వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి మీపై శత్రుత్వం మరింత ఎక్కువగా పెంచుకున్నారు. ఇంకా ఇబ్బంది రావడానికి ప్రయత్నించారు. కొంతమంది కపట ప్రేమతో మీ ముందర నటిస్తున్నారు. వారెవరో కూడా ఈరోజు తెలిసిపోతుంది. కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి, కొంతమంది వ్యక్తి చేతిల్లో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవచ్చు. కాబట్టి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా ఆర్థికంగా డబ్బు ఎవరి చేతిలో పెట్టకండి. అలాగే అప్పు ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా ఈరోజు మాత్రం తీసుకోకండి. డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వాలనుకుంటే పౌర్ణమి తర్వాత మీరు డబ్బు అప్పుగా ఇవ్వవచ్చు. అప్పుడు మీ డబ్బు మీకు అవసరానికి వస్తుంది. జీవితం ఇప్పటి నుండి ఎలా సాగుతుందంటే రైలు మార్గం ఏ విధంగా ఉంటుందో అలాగే మీ జీవితంలో విజయాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి సంతోషకరమైన శుభవార్తలు వింటారు. మంచి వార్త వినడంతో పాటు మనసు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబంలో అందరితో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. గతంలో కోల్పోయినవన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగి తెచ్చుకునే అవకాశాలు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు మీపై క్షమాపణ అడిగే అవకాశాలు అనేవి దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పాత స్నేహితులను కలవడం లేదా ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం అనేది జరుగుతుంది. వారితో మనసు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. అలాగే మనసు ప్రశాంతంగా ఉండడం వలన మీరు ఎలాంటి వ్యాపారం చేసినా, ఎలాంటి ఉద్యోగం చేసినా కూడా మీకు విజయం అనేది సాధిస్తారు.